జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం కొసగుండ్ల ఫణిగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం వచ్చాము. ఇది 4వ శతాబ్దంలో, సుమారు 4వ శతాబ్దంలో ఈ ఆలయం ఇంటిలోకి వచ్చినట్లు, అంటే స్వయంభూగా వెలిసిన ఈ స్వామివారు అంటే వేల ఏళ్ల నుంచి ఉండవచ్చు. కాకపోతే దాదాపు 4వ శతాబ్దం నుండి ఇక్కడ పూజలు అందుకుంటున్నట్టుగా ఇక్కడ మనకి ఉంది కదా ఈ రాయి, అక్కడ ఉన్న శిలాశాసనం ద్వారా, అంటే మనకు కళ్యాణి చాళుక్యులకు పూర్వం ఉన్న విష్ణు కుండినులు వేయించిన 4వ శతాబ్దంలో, సుమారు 4వ శతాబ్దంలో వేయించిన శిలాశాసనం ద్వారా ఇక్కడ మనకు తెలుస్తుంది. ఈ ఆలయము మనకు పరమ రద్దీగా ఉన్న మన హైదరాబాద్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అయిన దిల్సుఖ్ నగర్ చైతన్యపురిలో ఈ ఆలయం ఉంది. అయినా కూడా అంతగా ప్రాచుర్యం లభించలేదు. మనకు 4వ శతాబ్దంలో లభించిన శాసనాలు అంటే కీసరగుట్ట ఒకటి, తర్వాత ఇదొకటి, ఈ 2 దేవాలయాలలో మాత్రమే మనకు అతి పురాతనమైన, అంటే ఇప్పటి వరకు మనకు టోటల్ తెలంగాణలో లభించిన అతి పురాతనమైన శాసనాలు ఈ 2. అక్కడ ఒకటి, మనకు కీసరగుట్టలో ఒకటి, ఇక్కడ ఒకటి 4వ శతాబ్దపు శాసనాలు లభించడం. అంటే ఇక్కడ ఉన్నది బ్రాహ్మీ లిపిలో రాసి ఉంది. దాన్ని 1982లో డీకోడ్ చేసి మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ బుక్లో ప్రచురించారు. దాని గురించి డీటెయిల్స్ తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే మనం దైవ దర్శనం చేసుకుందాం రండి. మనం ఈ ఆలయానికి వెళ్ళాలంటే దిల్సుఖ్ నగర్ నుండి ఎల్బీ నగర్కి వెళ్ళే మార్గం లోపల కుడివైపున ఉన్న చైతన్యపురి మెయిన్ రోడ్లోకి మలగాలి. ఇదిగో ఇక్కడ మనం చైతన్యపురి మెయిన్ రోడ్లోకి మలుగుతున్నాం. అలా చైతన్యపురి మెయిన్ రోడ్లోకి మలిగిన తర్వాత దాదాపు ఒక 2 కిలోమీటర్స్ వరకు ఇదే మెయిన్ రోడ్ని అనుసరించి వెళ్ళాలి. అప్పుడు మనకు ఈ కొసగుండ్ల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యొక్క ఆర్చ్ వస్తుంది. ఆ ఆర్చ్ లోపలికి వెళ్ళండి. వెళ్ళి దాదాపు ఒక 700-800 మీటర్లు వెళ్ళగానే మనకు ఎదురుగా అలా టెంపుల్ ఆర్చ్ మనకు స్వాగతం పలుకుతూ కనిపిస్తుంటుంది. అంటే స్ట్రైట్గా రావడమే మనకు మొదట కనిపించే బోర్డు నుంచి. ఈ బోర్డు పక్కనే ఉన్న ఎడమ సందులోకి వెళ్తే సరిపోతుంది. నిత్యాయ నిరవధ్యాయ నిత్య వైభవశాలిని నిత్య వైభవధాత్రే చ శ్రీ నృసింహాయ మంగళం. రండి, శ్రీ కొసగుండ్ల ఫణిగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి స్వాగతం. ఇక్కడ లభించిన శాసనాల ద్వారా ఈ ప్రాంతం పుడగిరిగా పిలువబడేదని, ఇక్కడ నరసింహస్వామి వారితో పాటుగా ఆ కాలంలో విష్ణుకుండినుల రాజైన మొదటి గోవిందవర్మ పేరుపై గోవిందరాయ విహారం అనే ప్రసిద్ధ బౌద్ధారామం ఇక్కడ ఉండేదని తెలియవస్తుంది. ఒకప్పటి పుడగిరిగా పిలువబడే ఈ ఫణిగిరి ఊరికి చివరగా ముచ్చుకుంద నది ఒడ్డున కొసకు ఉండడం చేత కొసగుండ్ల ఫణిగిరి క్షేత్రం అయ్యింది. ఈ ఫణిగిరి గుహలలోని నరసింహస్వామిని, స్వయంభూ నరసింహస్వామిని చేరుకోవాలంటే దాదాపు ఒక 40-50 మెట్ల వరకు ఎక్కాల్సి ఉంటుంది. మెట్ల మార్గంలో కుడివైపున మనకు ఈ జనవరి నెలలో ప్రతిష్ఠించిన విష్ణుమూర్తి దశావతార విశేషాలు మరియు గరుడాల్వార్ దర్శనం మనకు లభిస్తుంది. మెట్లెక్కి రాగానే ఫస్ట్ రైట్ సైడ్ మహాగణపతి మందిరం ఒకటి ఉంటుంది. దాని తర్వాత నవగ్రహాలు, హనుమంతుడు,
తర్వాత మనకు స్వామివారు స్వయంభూగా వెలిసిన గుహ యొక్క ప్రవేశ ద్వారం ఉంటుంది. మనకు ఈ ఆలయ చరిత్ర తెలిపే శిలాశాసనాలు 2 ఇక్కడ ఈ ఎత్తైన గుండుపై ఉన్నాయి. అందులో ఒకటి మాత్రమే డీకోడ్ చేశారు, ఇంకొకటి డీకోడ్ చేయాల్సి ఉంది. మొదటగా మనం నూతనంగా నిర్మించిన మహాగణపతి దర్శనం చేసుకుందాం రండి. సజయతి మహాగణేశః సజయతి మహాగణేశః స్వానందేశః సుమంత్రమయమూర్తిః స్వానందేశః సుమంత్రమయమూర్తిః నిగమాంతేషు విచార్యః మహాగణపతి ఉపాలయానికి పక్కనే ఉన్న నవగ్రహ మంటపంలో ఆంజనేయ స్వామివారు, నాగబంధం మరియు నవగ్రహాలు దర్శనం ఇస్తాయి. ఇది ఫణిగిరి పైనుండి ముచ్చుకుందా నది యొక్క దృశ్యం. ముచ్చుకుందా నది యొక్క వ్యూ పాయింట్, ఫణిగిరి పైనుండి ముచ్చుకుందా నది యొక్క వ్యూ పాయింట్. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయము. ఇది స్వయంభూ ఆంజనేయ స్వామివారి ఆలయం. ఇది మనం ఇందాక వచ్చిన ఎంట్రన్స్. మనకు స్వయంభూ ఆంజనేయ స్వామి వారు మరియు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాలను చూద్దాం పదండి. ఇక్కడ ఆంజనేయ స్వామి వారి స్వయంభూ ఆంజనేయ స్వామి వారి ఆలయం, అక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం ఉంది. మనం చూద్దాం రండి. ఇక్కడ నుండి కుడివైపుకి వెళ్తే స్వయంభూ ఆంజనేయ స్వామి వారి ఆలయం, అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయము. అలా నేరుగా కిందికి వెళ్తే మనం పార్ట్ 1లో చూపించిన ముచ్చుకుందా నది బెడ్లోని అన్ని విశేషాలు చూడవచ్చు. రండి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుందాం. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఈశాన్య మూలకు చూస్తూ కనిపిస్తారు. అందుకే ఇక్కడ స్వామివారిని దర్శన మాత్రం చేతనే దైవ కృప లభిస్తుందని ఒక నమ్మకం. శతాబ్దానికి చెందింది ఈ ఆలయం. అప్పటిలో గోవిందరాజులు అనేవారు దీన్ని ఇక్కడ స్థాపించారు. ముచ్చుకుంద మహాముని తపస్సు చేసుకునేవాడు. ఈ ముచ్చుకుంద నది అని ఉండేది. ముచ్చుకుంద నదిలో తపస్సు చేసుకుంటూ స్వామివారిని ఇక్కడ వెళ్తానికి తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చి అక్కడ కింద శివుడు, ఆయన నరసింహస్వామి, పక్కన వెంకటేశ్వర స్వామి, కింద ప్రసన్న ఆంజనేయ స్వామి మీరు స్వయంభూలుగా ఇక్కడ వెలిశారు. ఆ తర్వాత అది అప్పటికి బౌద్ధ కాలం నాటి గుహలు కూడా ఉండే. ఆయన ఆ గుహలోనే స్వామివారు వెలిశారని శాసనాలు ద్వారా తెలిసింది. అయితే ఇక్కడ శాసనాలు కూడా ఉండేనా? శాసనాలు ఉన్నాయి. ఏకశిల ఉంది, అది ఒకటి పెద్దది. దానిపైన రాసి ఉందా? దానిపైన 2 ఉన్నాయి. ఆ శాసనాల ప్రకారం మనకి ఈ చరిత్ర ఇంతవరకు తెలిసిందనమాట. అయితే ఇది 1979లో కోమాండూరి శేషాచార్యులు అని మా మామగారు, వారికి స్వప్నంలో కనిపించి శేషావతారంగా కనిపించాడు. ఫస్ట్ కనిపించి ఇట్లా ఉన్నాను అని చెప్పేసి ఫస్ట్ స్వప్నంలో కనిపిస్తే అతను అంతగా పట్టించుకోలేదు. తర్వాత మళ్ళీ రెండోసారి స్వప్నంలో కనిపించి నేను ఇక్కడ స్వయంభూగా ఉన్నాను అని చెప్పేసి స్వామి కనిపించాడంట. అప్పుడు ఇక్కడికి వచ్చి ఆ గుహ మొత్తం రాళ్లతోటి మూసేసింది. ఆ గుహ రాళ్ళు తొలగించి చూస్తే
అక్కడ ముందు మనకి ఇప్పుడు కనిపిస్తుంది శేషావతారం, అవును అవును, అది కనిపడిందంట ఫస్ట్. ముందు వైపు. అది చిన్న గుహ ఉండే, మనిషి కూడా దూరం సందు ఉండే, దాంట్లో నుంచి లైట్ గా ఇట్లా శేషావతారం కనపడింది. ఆ తర్వాత చిన్నగా రాళ్ళు తీసి అదంతా శుభ్రం చేసుకుంటా లోపలికి వెళ్ళి ఆ సందులో అప్పుడు కూర్చొని వెళ్లాల్సి వచ్చేది. అట్లా లోపలికి వెళ్ళి చూస్తే స్వామి పట్టుకుంటే నామాలు స్పర్శ కనపడి స్పర్శ తగిలింది. అప్పటి నుంచి అతను రోజు వచ్చి అభిషేకం చేయడం, అది చేయడం అట్లా చేస్తూ ఉంటే స్వామివారి నామాలు స్పష్టంగా కనపడింది. ఆ తర్వాత అప్పటి నుంచి ఆయన చేసుకుంటూ వస్తూ ఉన్నారు. తర్వాత ఒక 1 year తర్వాత స్పష్టంగా స్వామివారు మళ్ళీ స్వామివారి మీద శేషావతారం కనిపించింది. అప్పటి నుంచి అట్లా. అయితే ఫణి అనేది ఏంటంటే నాగేంద్ర, అందుకని దీనికి ఫణిగిరి అని వచ్చింది. గిరి అంటే కొండ, ఫణిగిరి అంటే కొసగుండ్ల అంటే కొసన ఉంది, ముందు కొస ఉంది కాబట్టి కొసగుండ్ల అని ఫస్ట్ ఉండే. ఆ తర్వాత దీన్ని ఏం చేశారు, ఫణి అంటే నాగేంద్రుడు కాబట్టి శేషావతారం కదా, అందుకని ఫణిగిరి అని మార్చారు. అంటే ఫణి అంటే శేషుడు, గిరి కొండ, ఆ విధంగా ఫణిగిరి అని దీనికి నామకరణం అయింది. ఇప్పుడు కొసగుండ్ల ఫణిగిరి నరసింహస్వామి దేవాలయం, లక్ష్మీ నరసింహస్వామి, లక్ష్మీ నరసింహుడితో పాటు వెలిసిండు స్వామి. స్వామి పక్కన వెంకటేశ్వర స్వామి, లక్ష్మీవారు, ఇక్కడ ఆంజనేయ స్వామి, కింద శివాలయం. అవును, ఓకే ఓకే. వీళ్ళు స్వయంభూలు. శివాలయం కూడా స్వయంభూ. ఎక్కడండి? కింద ఉంటుంది, మూసి మధ్యలో. ఎక్కడ? మూసి మధ్యలో ఉంటుంది. మూసి మధ్యలో వెళ్ళడానికి లేదేమో మనకు. అంటే ఇప్పుడు నైట్ అంటే వాటర్ పోతుంటది కదా, 2 పాయలు ఉన్నాయి మూసి, ఆ 2 పాయల మధ్యన ఉంటది. ఓహో, మనం వెళ్ళడానికి లేదు అది. అంటే సమ్మర్ లో వెళ్ళొచ్చు. ఓకే ఓకే. ఇప్పుడు ఉదయం అయితే వెళ్ళటానికి కూడా దారి ఉంటది. అయితే అక్కడ దగ్గర దాకా వెళ్ళినాక మనకి స్వయంభూ కనపడదు. అచ్చా, ఇది 3వ శతాబ్దం దాని పైన కుండ పైన శిల మీద 3-4 శతాబ్దానికి చెందిందని రాసి ఉంది, చెక్కి ఉంది, శాసనం. ఓకే, 2 శాసనాలు ఉన్నాయి. ఇంకోటి ఉన్నది 3వది, అది కొండ చివర్లో ఉన్నది. అది ఎవరు చూడలేదా? అది ధ్రువం ద్వారా కూడా ప్రయత్నం చేసాము, చేస్తే అది మరి అది దొరికిందా దొరకలేదు ఇంతవరకు వాళ్ళు ఏం చెప్పలేదు. ఇక్కడ ఒకటి ఉన్నది మాత్రం కనిపిస్తుంది, ఇక్కడ ఒకటి ఉన్నది, దానిపైన ఇంకొకటి ఉన్నది, 2 కనిపిస్తాయి. అది కొద్దిగా అరిగిపోయినట్టుగా. పర్వాలేదు. జై శ్రీమన్నారాయణ. ప్రధానాలయానికి వెనుక వైపున స్వయంభూ ఆంజనేయ స్వామివారి ఉపాలయానికి ఎడమ పక్కన మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం కనిపిస్తుంది. ఇది నూతనంగా నిర్మించిన ఆలయమే. ఒక్క నమస్కారానికి, వినమ్రతతో భక్తిభావనతో చేసిన ఒక్క నమస్కారానికి ఉప్పొంగిపోయి కోరిన వరాలన్నీ ఇచ్చే సుబ్రహ్మణ్యేశ్వరుడి ఉత్తమమైన దర్శనం ఇది, అద్భుతమైన దర్శనం. స్వయంభూ నరసింహుడి దర్శనానికి ముందు గరుడాళ్వార్ మరియు ధ్వజస్తంభ దర్శనం. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎంతటి దివ్య దేశమైతే ఇక్కడికి ఆనాటి విష్ణుకుండినుల మొదటి రాజైన గోవిందవర్మ ఇక్కడికి వేయించేసి ఆ స్వామివారిని దర్శించుకొని ఇక్కడ శిలాశాసనం వేయించాడంటే ఈ క్షేత్ర మహిమ మీరు ఊహించుకోవచ్చు. సుమారు 1600 ఏళ్ల క్రితం నుండే ఈ క్షేత్రం ఉన్నదంటే దాని మహిమ మీరు అర్థం చేసుకోండి. అంటే దాదాపు 1600 ఏళ్ల కంటే పూర్వం నుంచే ఉండేదేమో, కాకపోతే ఆ రాజు అప్పుడు వచ్చాడు కాబట్టి అప్పుడు ఇక్కడ శాసనం వేయించాడు. శుక్రవారం రాత్రి అంటే తెల్లవారితే శనివారం మనకి ఇది 1980 సందర్భం. 1980లో అయితే ఈ స్వప్నము ఈ సర్పరాజు రావడము, తెల్లని వర్ణం కలిగి ఉండి ఆ గుహలోకి ఇప్పుడైతే
ఈ ఆరాధనలు అవుతున్నాయో ఆ గుహలకు వెళ్ళి అంతర్ధానమైనట్టు, నేను దానిని వెంటగా వెళ్ళినట్టు, ఇది స్వప్న వృత్తాంతం. కానీ నాకు అనిపించింది ఇది ఏంటి, ఉదయం తెల్లవారక ముందు ఏ స్వప్నం ఏదైతుందో అది సబలీకృత రూపము అని అంటారు. అవును ఉన్నదోమో అంతకు మొదలు అందరికీ తెలుసు ఇది స్వామివారి గుహ అని. కానీ ఈరోజు పూజా విధానాలు కానీ అర్చన కానీ ఏమీ లేవు. గుహను రాళ్ల చేత బంధించినారు. అక్కడికి నేను వెళ్ళిన తర్వాత ఒకనాడు శనివారము ఒక తమ్ముతో నీళ్ళు, ఒక కొబ్బరికాయ, ఒక కుంకుమ పసుపు తీసుకొని నేను గుట్ట ఎక్కినాను. అప్పుడు మెట్లు లేవు. మామూలుగా అప్పటికి మీరు సర్వీస్లోనే ఉన్నారు? ఇంకా సర్వీస్లోనే ఉన్నాను. తీసుకొని వెళ్ళి అవన్నీ రాళ్ళు పెట్టి ఉన్నాయి లోపలికి పోవడానికి. అంటే రాళ్ళు ఒక లంబాడి ఎత్తన అక్కడ ఉంటే పిలిపించి అవన్నీ రాళ్ళు తీయించాను. తీస్తే కొంతమంది అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు వచ్చి పంతులు అందులో కష్టాలు ఉంటాయి, అందులోకి పోయిన వాళ్ళకి ఇది అవుతుంది అదైతే ఏదో వాళ్ళ ఊహలకు తగినట్టుగా వాళ్ళు అన్నారు. అంటే మాకేమి ఇది స్వామివారు కరుణిస్తాడు కానీ భక్షించాడు కదా అని నేను అన్ని తీయించి గుహలో బాగా పరిశీలన చేశాను. ప్రతి గుండును, ప్రతి రాయి ఉంటే స్వామివారి గుహ అంటే ఏదో రాయి పైన దేనిపైన ఆకారం ఉంటుంది అని పరిశీలించగా ఎక్కడేం లేదు. ఆఖరి ఒకటి నేను అనుకున్నాను, ఎక్కడండి స్వామివారు తూర్పు ముఖంగానే ఉంటారు ఎక్కడున్నా. అయితే ఆ తూర్పు ముఖంలో ఉన్నటువంటి రాళ్లను బాగా పరిశీలిస్తే ఒక చోట ఇప్పుడు ఎక్కడైతే స్వామివారు పూజలను అందుకుంటున్నారు ఆ శిలపైన స్పర్శంగా బొట్టు గుర్తు కనిపించింది. ధన్యుడిని అనుకున్నాను. అంటే నేను తీసుకుపోయిన నీళ్ళ చేత అంతవరకు కడిగినాను. కడిగిన తర్వాత కొంత రూపము బొట్టు కనబడింది. స్వామివారి ఇలా వేయించేస్తున్నారేమో అని అనుకొని అక్కడ బొట్టు పెట్టి నరసింహస్తోత్రం చేసుకొని సంప్రోక్షణ మంత్రం అని ఒకటి ఉంటుంది, అదే ప్రాణప్రతిష్టకు పనికొస్తుంది. అసలు చేసి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టి ఆ కొబ్బరి నీళ్ళని తీర్థంగా తీసుకొని దండం పెట్టుకొని వచ్చాను. మొదటగా స్వామివారి దర్శనానికి ఈ దారిని ఉపయోగించేవారు. అప్పుడు ఓన్లీ ఇలా కిందికి వంగి అలా సురికెల నుంచి గుహాలయంగా అలా వెళ్ళాల్సి వచ్చేదన్నమాట. తర్వాత అందరి దర్శనం కోసం ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడి నుంచి దర్శనానికి సులువుగా ఉండేలా చేశారు. ఇక్కడ మనకు ఈ నరసింహస్వామి వారు, తర్వాత వెంకటేశ్వరుడు, లక్ష్మీదేవి ముగ్గురు ఇక్కడ స్వయంభూగా వెలిశారు. మనం మొదటగా వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనం ఈ బండరాయి కింది నుంచి వెళ్ళాల్సి వచ్చేది. కానీ భక్తుల సౌకర్యార్థం ఇలా ఒక పక్కన రాయిని కట్ చేసి భక్తులకు ఈజీగా స్వామివారిని దర్శించుకునే వీలు కల్పించారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి అమ్మవారు మనకు కనిపిస్తారు. మనకు ఇప్పుడంటే విశాలమైన ఆవరణలు, గర్భాలయాలతో ఈ గుహాలయం కనిపిస్తుంది. కానీ 1980s పూర్వం ఇవన్నీ ఇరుకైన గుహలు, పైగా మొత్తం చెట్లతో నిండి భయంకరమైన అడవి వాతావరణాన్ని తలపించేది ఈ ఆలయ ప్రాంతం. వసుదేవం శ్రీపతిం వందే వసుదేవం శ్రీపతిం వందే వసుదేవం శ్రీపతిం వందే వసుదేవం. చూశారు కదా ఎంత ఇరుకైన గుహ, బయట వాతావరణానికి లోపలి వాతావరణానికి పూర్తి భిన్నం. వందిత పదాబ్జ
వాసుదేవం. ఇప్పుడు మనం కొన్ని వేల ఏళ్లుగా మన కోసం స్వయంభూగా ఉద్భవించిన శ్రీ నారసింహుడి దర్శనం చేసుకుందాం రండి. స్వామివారు స్వయంభూగా వెలిసిన ఈ కొండ గుహలోకి ప్రవేశించగానే ఎదురుగా మనకు ఆండాళ్ తల్లితో పాటు దేవేరులతో కూడిన నరసింహస్వామి ఉత్సవ విగ్రహాలు ఇక్కడ దర్శనం ఇస్తాయి. ఇక్కడ ఈ ఆండాళ్ తల్లి ఉత్సవ విగ్రహాలతో పాటుగా పెరియాళ్వార్, నమ్మాళ్వార్, రామానుజాచార్యులు మరియు సాలగ్రామ శిలలు ఇక్కడ మనకు దర్శనం ఇస్తాయి. ఈ ఆలయం తొలినాళ్లలో ఇంత పెద్ద ప్రవేశ ద్వారం ఉండేది కాదు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ చిన్న సొరిగ ద్వారా ఈ గుహలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకోవాల్సి వచ్చేది. ఈ మధ్య కాలంలోనే ఇక్కడ ఉన్న పెద్ద బండరాలను తొలగించి భక్తులకి ప్రవేశాన్ని సులభతరం చేశారు. ఇందుగలడందులేడనే సందేహమే వలదు అని చెప్పిన తన పసి బాలభక్తుడైన ప్రహ్లాదుడి నమ్మకాన్ని నిలబెడుతూ తన భక్తులను ఎక్కడైనా ఎలాగైనా ఏ రూపంలో అయినా కాపాడగలనని మరోసారి నిరూపిస్తూ ఉద్భవించినదే శ్రీ నరసింహ అవతారం. ఓం అఖ్యదిత్యాహానుఖ్యాత్యా ఆగత్య వాజ్యధ్వన ఆక్రమ్య వాజిన్ పృథివీమిత్యాహేచ్ఛత్యేవైనం పూర్వయా విందత్యుత్తరయా ద్వాభ్యామాక్రమయతి ప్రతిష్ఠిత్యానురూపాభ్యాం తస్మాదనురూపాః పశవః ప్రజాయంతే ద్యౌస్తే పృష్ఠం పృథివీ సధస్థమిత్యాహైభ్యో వా ఏతన్లోకేభ్యः ప్రజాపతిः సమైరయద్రూపమే వాస్యైదన్మహిమానం వ్యాజష్టే వజ్రీ వా ఏష యదశ్వో దద్భిరన్యతో దద్భ్యో భూయాల్లోమభిరుభయాదద్భ్యో యన్విష్యాత్తమధస్పదం ధ్యాయేద్వజ్రేణైవైనగ్గస్తృణుతే శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. పరమ పురుష జగదీశ్వర. శ్రీ నారసింహుడి దర్శన మాత్రం చేతనే రుణబాధలు, ఆరోగ్య సమస్యలు, శత్రుభయాలు, అపమృత్యు దోషాలు తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం. జగదీశ్వర పరమ పురుష జగదీశ్వర. మనం ఇక్కడ ఈ ఆలయంలో స్వయంభూ నరసింహస్వామి వారిని దర్శించుకున్నంత దగ్గరగా మనం మరే ఇతర నరసింహస్వామి వారి ఆలయాలలో స్వామివారిని అంత దగ్గరగా దర్శించుకోలేము. అంత దగ్గరగా దర్శించుకోవడానికి వీలు కూడా ఉండదు అసలు. పరమ పురుష జగదీశ్వర జయ జయ పంకజనాభమురా. ఓం శ్రీలక్ష్మీర్భం దేవరజ్ఞం సుధీం దేవతారావనం శుద్ధవనం దేవిద్యావనం దైవం దైవం లక్ష్మీం స్మృతిస్మృతిం స్వామివారు స్వయంభూగా వెలిసిన గుహ వరకు యాదగిరి గుట్ట ఆలయం వారి పరిధిలో ఉంది. మిగతా ఆలయ ఆవరణ మొత్తం ఇక్కడ స్థానిక ప్రజల
ఆలయ కమిటీ వారిచే నిర్వహింపబడుతుంది. హరి ఆకటి వేళలపైన వేళలను ఆకటి వేళల ఈ కళ్యాణ మంటపం మొత్తం ఒక భక్తుడు తన కోరిన కోరిక నెరవేరిన వెంటనే ఉత్తగా పిల్లర్లేసి ఏం చేయాలా అని ఆలోచిస్తున్న తరుణంలో భక్తుడు వచ్చేసి మొత్తం కట్టించి కీస్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళాడు. అంటే అంత ఘనం నమ్మకం ఏర్పడింది అనమాట ఈ స్వామివారి మీద. ఇది ఒక్కటనే కాదు, మెట్ల మార్గం, గుహాలయం ముందున్న మంటపము, మహాగణపతి మరియు నవగ్రహ ఆలయాలు, సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు, ఇలా అన్నీ కూడా భక్తులు ముందుకొచ్చి సమర్పించినవే. మేము ఈ ఆలయాన్ని జనవరిలోనే 2 సార్లు దర్శించుకున్నాం. కానీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుండి శాసన పాఠం మరియు ఈ ఆలయాన్ని తిరిగి వెలుగులోకి తెచ్చి ఈ ఆలయం యొక్క చరిత్ర తెలిపిన మహానుభావుడు కోమాండూరి శేషాచార్యులు గారి పూర్తి ఇంటర్వ్యూ, నమస్తే తెలంగాణ వారి పరిశోధనా వ్యాసం, ఇలా అన్ని రెఫరెన్స్ల కొరకు ఇన్ని రోజులు ఆగాల్సి వచ్చింది. చాలా కష్టపడి ఈ వీడియోని మీకు అందిస్తున్నాం. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి తెలిసేలా షేర్ చేయండి. పూర్తి వీడియో చూసి ఈ వీడియో పట్ల మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ కనిపించే ఈ పెద్ద శిలపైనే విష్ణుకుండినుల రాజైన మొదటి గోవిందవర్మ వేయించిన 6 లైన్ల శిలాశాసనం ఒకటి ఉంది. దీని ప్రకారం ఇక్కడ కొండ కింది ప్రాంతంలో బౌద్ధ భిక్షువులు కట్టుకునే వస్త్రం మరియు వారు వాడే సుగంధ ద్రవ్యాల తయారీకి, ఇంకా మిగతా విహారాలకు సరఫరా చేయడానికి అవసరమైన స్థలం, ధనం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక్కడున్న ఈ శిలాశాసనాన్ని, ఈ ఆలయాన్ని పునఃప్రతిష్ఠించిన కోమాండూరి శేషాచార్యులు గారు 1982లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఎపిగ్రాఫిస్ట్ పివి పరబ్రహ్మ శాస్త్రి గారితో కలిసి దీనిని డీకోడ్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ప్రచురించిన శాసన పాఠం. ఇక్కడ ఇదే పెద్ద బండరాయికి పై భాగంలో గోవిందరాయ విహారం అనే అర్థం వచ్చేలా 2 లైన్ల శాసనం ఒకటి ఉంది. ఇవే కాకుండా ఇక్కడ ఇదే గుట్ట మీద దాదాపు 10-12 వేల సంవత్సరాల నాటి మధ్యరాతి యుగానికి, కొత్త రాతి యుగానికి చెందిన ఆనవాళ్లు ఇక్కడ మనం చూడవచ్చు. ఈ ప్రాంతానికి సంబంధించిన పూర్తి వ్యాసం నమస్తే తెలంగాణ వారు 2022లో ప్రచురించారు. ఆ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. ఆలయ కమిటీ వారి నంబర్లు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. లక్ష్మీ నరసింహస్వామి వారు, ఆంజనేయుడు, వెంకటేశ్వరుడితో ఒకటి అమ్మవారు, తర్వాత ముచ్చుకుంద అన్నది బెడ్ లోపల మనకు ఆ సదాశివుడు లింగ రూపంలో స్వయంభూగా వెలిసి దర్శనమిస్తారు. అదే చివరగా ఉన్న మనకు ముచ్చుకుంద నదికి ఒడ్డున గల రాళ్ల మధ్య లోపల, ఆ గుహ లోపల మనకు మానసాదేవి, లజ్జగౌరి కనిపిస్తారు. అన్ని జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నృసింహే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణారవృశ్చికజలాగ్నిభుజంగరోగ క్లేశవ్యయాయ హరే గురవే నమోస్తుతే. శ్రీ లక్ష్మీనరసింహ పరబ్రహ్మణే నమః. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఎక్కడ వెలసినను పర్వతాలు, గుహలలో మనకు సాక్షాత్కరించినట్టుగా చెప్పుతున్నారు. నిజము కూడాను. ఇక్కడ జంట నగరాల మధ్యన
మూసీ నది తీరంలో ఒక గుట్ట ఉన్నది. ఆ గుట్ట గుహలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంభూగా వెలసినారు. అదే కాక వారు ఏ గుహలోనైతే భక్తజనోద్ధారణ కొరకు వెలిసినారో అదే శిఖరము పైన 2 శాసనాలు కూడా ఉన్నాయి. ఆ శాసనాల ఆధారాన్ని బట్టి దాన్ని నేను పరిశోధన చేసినాను. మీరు చేశారు అదే ఆ బుక్లో రాసి ఉంది అది ఏమని పురాతత్వ శాస్త్రవేత్తలు 1985లో చెప్తున్నది. అదే సార్. నాకు మిత్రుడైనటువంటి పరబ్రహ్మ శాస్త్రి గారు పురావస్తు శాఖలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. వారిప్పుడు పరమపదించారు. ఒక 2 శాసనాలలో ఒకటి దానాన్నే తీయగలిగినాము. రెండవది శిఖరము పైన ఉండడాన అది తీయటం సాధ్యం కాలేదు. దానికి గోవాలను కట్టి శ్రమించితే ఆ 2వ శాసనం కూడా తీయవచ్చు. శాసనాధారంగానే మనము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు వేయించేసి ఉన్నారు గుహలో అని. ఇది 3-4 శతాబ్దాల మధ్య కాలంలోనిది. ఇక్కడ బౌద్ధ కేంద్రం కూడా ఉన్నట్టుగా ఆనవాళ్ళు కొన్ని దొరికాయి. వాటిని నేను సేకరించి కొన్ని పురావస్తు శాఖ వాళ్ళకు కొన్ని నా దగ్గర ఉంచుకుని వారికి సమాచారాన్ని అందజేశాను. వారు వచ్చి చూసినారు. చూసి బౌద్ధకాల నాగార్జున సాగర్లో ఏ విధమైనటువంటి ఇటుకలు ఉన్నాయో ఆ ప్రమాణంలో ఇక్కడ నేను నల్లా కొరకు శ్రమిస్తుండగా ఒక ఇటుక బయటపడింది. పని చేసేవారు ఆ ఇటుకను నా దగ్గరికి తీసుకురావడం, ఇంకా కొంత తవ్వించినాను. అక్కడ గోడ ఉన్నట్టు మళ్ళీ కనపడింది. బహుశా కింద ఇంకా కట్టడం ఉన్నట్టుగా విదితమైంది. ఇక్కడ బౌద్ధ కేంద్రం కూడా ఉన్నట్టు ఈ ఇటుకల ఆధారంగా చెప్పవచ్చు. గోవిందరాజ నిలయం అనేని న్యాయం పుడగిరిని రాసింది గోవిందరాయులని ఆ శాసనానికి ఆధారంగా. మనకు కనిపించే శాసనం దాన్ని తీసిపెట్టాం. ఓకే. పరబ్రహ్మ శాస్త్రి గారు ఉన్నప్పుడే కొందరు మిత్రులు, కొందరు భక్తులు వాళ్ళని శ్రమించి మొత్తానికి దానిని ప్రింట్ కూడా చేయడం జరిగింది. అన్నీ ప్రభుత్వ శాఖలకు, తర్వాత పత్రికల వాళ్ళకు, ఛానల్స్కు పంపడం జరిగింది. దీనిని బాగా పరిశీలించినట్లయితే నాగార్జున కొండ పైన ఏ ప్రమాణంలో కట్టినారో గోడలు అదే ప్రమాణమైన ఇటుకలు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఆ గోడలు ఎక్కడ కనిపిస్తాయి మనకు? ఇక్కడ అవి అయిపోయినాయి. ఇప్పుడు దానిని కొన్నారు, ఆ స్థలాన్ని ఇళ్ళు కట్టుకున్నారు. అయ్యో, ఓకే. ఎవరు దానిని పట్టించుకోలేదు. కారణ పురావస్తు శాఖ వాళ్ళది. ఓకే ఓకే. నేను పురావస్తు శాఖ డైరెక్టర్ని నేను కలిసి ఇంత ప్రాచీనమైనటువంటి సంపద మనకు ఇక్కడ ఉంటే దానిని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు, దయచేసి అక్కడ కొంత శ్రమించితే మనకు పూర్వరూపం కొంతమంది ముందుకు వస్తుందేమో. అది బౌద్ధ కేంద్రం ఉన్నట్టు ఇక్కడ నుండే
సుగంధ ద్రవ్యాలు, పట్టు వస్త్రాలు ఇతర బౌద్ధ కేంద్రాలకు సరఫరా చేసినట్టు ఆధారం ఉన్నది. ఓకే. ఇక్కడి నుండి ఆ, బౌద్ధ క్షేత్రాలకు, మిగతా బౌద్ధ క్షేత్రాలకు. కాబట్టి మీరు కొంత చేయూత ఇస్తే, దానిని పూర్తిగా త్రవ్వితే మీకు బౌద్ధ విహారం మీకు కనపడుతుంది కూడా. కొన్ని రాళ్ళు కూడా అక్కడ దొరికిండే అప్పుడు. నేను పునఃప్రతిష్ఠ నేనే చేశాను. ఆ చేసిన సమయంలో కొంత స్వామివారి పరిసరాలలో ఏదైనా పురాతనమైన వస్తుజాలం ఏమన్నా దొరుకుతుందేమో అని ఇక్కడ వీక్షించినాను. అప్పుడు 80లో 1980లో ఇదైంది. అంటే అప్పుడు ఈ ప్రాంతం అంతా ఈ చైతన్యపురి, ఈ ఫణిగిరి కాలనీ ఇవన్నీ కూడా ఒక అడవిలాగా అక్కడక్కడ తుమ్మ చెట్లు, రాళ్ళు, రప్పలు, కానీ అన్ని ప్లాట్లు చేసి అమ్మబడింది. ఓకే ఓకే. ఆ ప్లాట్లు అమ్మటంలో ఈ పురాతనమైనటువంటి ఆనవాళ్ళని అదృశ్యమైపోయినాయి. ఓకే. ఇది కారణము పురావస్తు శాఖ. పురావస్తు శాఖ డైరెక్టర్ని కలిసి ఎంతో విశదీకరణ చేశాను. అమ్మ అక్కడ అమ్మారు ఉండి శ్రీమతి ఎవరు వారితో చెప్తే నేను పంపుతాను ఎవరినన్న పంతులు గారు అన్నారు. పంపుతానేంటిది, ఈ లోపల పదపూర్మ శాస్త్రి గారు రిటైర్డ్ అయ్యారు. వారుంటే మాకు సహకారాన్ని అందించేవారు. ఆయన వారి సహకారంతోనే ఆ శాసనాన్ని తీసి పరిశీలించి ఇక్కడ పొడగిరి అని శాస్త్రం ఉంది. ఫణిగిరి, పొడగిరి అని పుడగిరి శాసనం ఉంది. దాని నాకు ఎంఏలో నేను శాసనాలు నావి తీసుకున్నాను. ఎంఏ శాసనాలు. ఓకే. మాకు శాసనాలు కూడా ఒక సబ్జెక్ట్ ఎక్కడ ఉస్మానియాలో స్వామివారికి సేవా నిమిత్తమైనను ఇటు పంపినాడు అని అనుకోని మా ఇష్టదైవం కూడా నరసింహస్వామి. ఆ శాసనం ఎక్కడ ఉంది స్వామి? అది పుడగిరి అని శాసనం, అది ఆ పుడగిరి అని శాసనాలలో ఉంది, ఇప్పటికీ ఉంది. ఇక్కడ ఉందా, రాసిందా? అది ఏ వైపు ఉంది? స్వామివారు స్వయంభూగా వెలిసినటువంటి గుహలో పైన పెద్ద రాయి ఉంది. పొడుగు పైన బయట వైపు పెద్ద, అది తూర్పుముఖంగా ఏంటంటే స్వామి ఉంటాడు. అదే తూర్పుముఖంలో ఒక శాసనం కనపడింది. దానిని నేను ఇచ్చేసి పరబ్రహ్మ శాస్త్రి గారు దానిపైన ఏదో వారికి తగిన రీతిగా చేస్తే అక్షరాలు బాగా కనబడ్డాయి. అది బ్రాహ్మీ లిపి. గోవిందరాయ విహారము అని కూడా తేలింది. ఓకే. విష్ణుకుండినుల కాలం మీద ఉంటుంది. విష్ణుకుండినుల కాలం, విష్ణుకుండినుల కాలంలో అది తీసి నేను భారతి అనేటటువంటి ఆనాడు ప్రసిద్ధమైనటువంటి మాసపత్రిక, అది ఇలాంటి ప్రాచీనమైన వాటికి మంచి స్థానం ఇస్తుంది. ఇవన్నీ నేను తీసి ఆ పత్రికకు కూడా పంపినాను. వారు బాగా ఆ శాసనాన్ని, శాసన వివరాలను, కాలాన్ని అదంతా చక్కగా వ్రాశారు. అది కనిపెట్టబడడానికి ఒక కారణాలు 2-3 దొరికినాయి. ఇప్పుడు మన దగ్గర పాతవి ఫొటోస్ ఏమైనా ఉన్నాయా గుడివి? అది పాతవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. తర్వాత ఈ టీవీ వాళ్ళు, భక్తి టీవీ, టీవీ 9, టీవీ 5,
వీళ్ళందరూ వచ్చి ఇవన్నీ అంతా తీసుకుపోయారు, ప్రసారాలు కూడా అయినాయి. ఓకే. అప్పుడు ఏ ఆళ్వార్లు వెంచేస్తున్నారు మనకు? పెరియాళ్ళ వారు అంటారు. పెరియాళ్వార్. ఇంకా పెరియాళ్ళ వారు ముఖ్యం. ఆ, ఆయనను తర్వాత నమ్మాళ్ళవారు. నమ్మాళ్వార్. అంతే ఇద్దరిని, ఎందుకంటే స్థలం లేదు కాబట్టి ముఖ్యులను ప్రతిష్ఠింపజేసి. ఇది పెరియాళ్వార్ నమ్మాళ్వార్ ఇద్దరు ఉన్నారు. తర్వాత మనకు ఇది ఆళ్వార్తి నక్షత్రాలు. గోదాదేవి కూడా వస్తుంది. ఓకే. గోదాదేవి అక్కడ ఉత్సవ విగ్రహాలు, సాలగ్రామాలు ఇవన్నీ. సాలగ్రామాలు చూసాం. ఇది ఆళ్వార్తి నక్షత్రాలు చేస్తారు కదా. తప్పకుండా ఓకే. వైష్ణవ సాంప్రదాయానుసారం ఏమేమి చెయ్యాలి, ఏమేమి చేయకూడదు. అదే ఒకటి, ఈ ఆచార విచారాలన్నీ మానవ నిర్మితాలు. హరి 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 ఆకటి వేళలపైన వేళలను, ఆకటి వేళలపైన వేళలను, తేకువ హరినామమే దిక్కు మరి లేదు. ఆకటి వేళలపైన వేళలను, తేకువ హరినామమే దిక్కు మరి లేదు. ఆకటి వేళలపైన వేళలను.